ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే 5 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె తన పెరట్లో ఒక చిన్న మొక్కను నాటింది. నువ్వు నా కొత్త స్నేహితుడివి, నీ పేరు కొమ్మ అని ముద్దుగా పేరు పెట్టింది. లక్ష్మికి ఇడ్లీలంటే చాలా ఇష్టం. పాపం కొమ్మకు ఆకలి వేస్తుందేమో అని లక్ష్మి ఒక చిన్న ముక్క ఇడ్లీ తీసి మొక్క దగ్గర పెట్టింది. తిను కొమ్మా, చాలా బాగుంటుంది అని తన స్నేహితుడిని బతిమాలింది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని లక్ష్మి భయపడింది. తన తమ్ముడి పాతరంగుల టోపీని తెచ్చి మొక్కపై పెట్టింది. ఇప్పుడు నీకు ఎండ తగలదు, హాయిగా ఉండు అని నవ్వింది. ఆ పెద్ద టోపీలో చిన్న మొక్క మాయమైపోయింది. ఒకరోజు హఠాత్తుగా గాలివాన వచ్చింది. లక్ష్మి తన గొడుగు పట్టుకుని మొక్క దగ్గరకు పరుగెత్తింది. తను తడిసిపోతున్నా పర్వాలేదు కాని కొమ్మ తడవకూడదని గొడుగును మొక్కకు అడ్డంగా పట్టుకుంది. లక్ష్మికి డాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. కొమ్మా, నాతో పాటు డాన్స్ చెయ్ అని పాటలు పాడుతూ గెంతులేసింది. కొమ్మ గాలికి అటూ ఇటూ ఊగుతుంటే అది తనతో కలిసి డాన్స్ చేస్తుందని లక్ష్మి మురిసిపోయింది. కొమ్మ మెల్లిగా పెద్దదైంది. ఒకరోజు ఒక అందమైన చిలుక వచ్చి దాని కొమ్మపై కూర్చుంది. అమ్మో, కొమ్మ తన జుట్టులో పచ్చని క్లిప్పు పెట్టుకుందా అని లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. లక్ష్మికి కొమ్మతో దాగుడుమూతలాడటమంటే చాలా సరదా. తను చెట్టు వెనుక దాక్కుని కొమ్మా, నన్ను పట్టుకో చూద్దాం అని కేకలు వేసేది. కొమ్మ కదలకపోయినా లక్ష్మికి మాత్రం అది గొప్ప ఆటలా అనిపించేది. ఎండాకాలం వచ్చింది. అబ్బా, ఎంత వేడి కదా కొమ్మా, ఉండు, నేను నీకు గాలివేస్తాను అంటూ లక్ష్మి ఒక చిన్న విసనకర్ర పట్టుకుని చెట్టుకు గాలి విసరసాగింది. చెట్టు ఆకులు హాయిగా ఊగాయి. రోజు పొరుగువారు వచ్చి ఈ చెట్టు కొమ్మలు మా ఇంటివైపు వస్తున్నాయి, వీటిని నరికేద్దాం అన్నారు. లక్ష్మి వెంటనే పరుగెత్తుకెళ్ళి చెట్టును గట్టిగా కౌగిలించుకుంది. నా స్నేహితుణ్ణి ఏమీ చేయొద్దు అని గట్టిగా చెప్పింది. కొమ్మ పెద్ద చెట్టు అయింది. అది లక్ష్మికి చల్లని నీడను, తీయని పండ్లను ఇస్తోంది. నువ్వు నన్ను కాపాడావు, ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను అని చెట్టు ఆకులు గాలికి ఊగుతూ లక్ష్మికి చెబుతున్నట్లు అనిపించింది.